కార్తీక పురాణం 3వ అధ్యాయం చూద్దాం. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినా అది గొప్ప ప్రభావం చూపించి వారికి సకల ఐశ్వర్యములు కలుగటియే కాక మరణాంతరము వారు శివసన్నిధి చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించుచు కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నదీ స్నానము చేయక జపతాపములు చేయకపోవటం వల్ల చండాలాది జన్మలు ఎత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు, దాన్ని వివరించును, శ్రద్ధగా ఆలకింపుము. ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామములో మహా విద్వాంసుడు, తపస్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు సంకల్పించుకుని అఖండ గోదావరికి బయలుదేరను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వృక్షము పైన భయంకరమైన ముఖములతో, దీర్ఘ కేశములతో, బలిభుష్ఠమైన కూరలతోని, నల్లని బాణబొట్టతోనూ సంచరించుచు అతి భయంకర రూపముల 3 రాక్షసులు నివసించుచుండెను. ఆ దారిన పో బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేసిచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబోవు సమయమున ఆ బ్రాహ్మణుడు భయంకరమైన రూపములు చూసి గజగజ వణికెను. ఆ బ్రాహ్మణుడు నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు, ప్రభు ఆర్తత్రాణ ప్రణాయన, అనాథ రక్షక, ఆపదలో గజేంద్రుని, నిండు సభలో అవమాన పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించుము తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, నీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయ్యింది, మమ్మల్ని రక్షింపుడు అని ప్రాధేయపడిరి. అప్పుడు ఆ విప్రుడు, ఓయి మీరు ఎవరు? ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతం తెలుపుడి అని పలుకగా, అందు ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడననే గర్వముతో న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని పండితులను అవమానపరుస్తూ, భార్య బిడ్డలను దుర్భాషలాడుతూ, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనం లాగుకొనుటూ లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము, వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేసి తిని. అందులోకి ఆ విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినదే చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడగు ఆలోచించకుండా కొట్టి తిట్టి వస్త్ర సామాగ్రిని దోచుకుంటుంది. కావున నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా ఒక నిర్మానుష ప్రదేశంలో ఉందువుగాక అని శపించెను. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపం తప్పించుకోలేము. కావున నేను ఈ జన్మలో రాక్షసుడిగా ఈ చెట్టుపై ఉంటిని. ఇక 2వ రాక్షసుడు, ఓ విప్రోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని. నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టగా మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించేవాడిని. నేను ఎట్టి దాన ధర్మములు ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. అందువల్ల ఈ జన్మలో రాక్షసుడిగా ఈ చెట్టుపై ఉంటిని. ఇంకా 3వ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను. ఓ మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించగా భక్తులు తెచ్చిన సంభరములను
సంపదలను నా ఉంపడి గత్తెలకు అందజేసితిని. మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసి నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపాలను ఆలకించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకండి. మీరు మీ పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యము వల్ల మీకు ఈ రూపంలో కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తి కలిగింతును అని స్వయముగా గోదావరిలో వారికి స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రాహ్మణ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములను పోయి దివ్య రూపమును ధరించి వైకుంఠమునకెగిరి. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తారు. అందువలన ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా కార్తీక స్నానం ఆచరించినచో సకల ఐశ్వర్యములను కలుగును. వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధముగా చెప్పెను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. ధన్యవాదాలు.